సార్వత్రిక ఎన్నికలు ప్రచారంలో భాగంగా దొత్తలూరు మండల కేంద్రంలోని టీడీపీ తలపెట్టిన ర్యాలీ దద్దరిల్లింది. దొత్తలూరు గ్రామంలోని కృష్ణ మందిరం నుండి దొత్తలూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. దొత్తలూరు మండలం నాయకత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం విజయరామిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పొన్నుబోయిన చంచలబాబు యాదవ్, మేకపాటి శాంతకుమారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బూరి వెంగళరావులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలోని భారీ ఎత్తున బాణసంచాలు పేల్చారు. పూల వర్షం కురిపించారు. గజమాలలతోటి అతిథులను ఘనంగా సన్మానించారు. బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు. అనంతరం దొత్తలూరు సెంటర్లో ప్రచార రథంపై నుండి నెల్లూరు జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజమహేంద్రవరం సభలో ప్రకటించిన విధంగా అమరావతిని రాజధానిగా ఉంటుందన్నారు. రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలన్నారు. రాష్ట్రానికి దిశ దశ మార్చగలిగే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ను అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉద్యోగాలు దొరుకుతాయని ఆయన పేర్కొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఆదరించి 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో అందించాలని అభ్యర్థించారు. అనంతరం ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి వేరే కారణాలు అవసరం లేదని, మంచినీటి సమస్య ఒక్కటే చాలు అన్నారు. నిత్యవసరమైనటువంటి మంచినీటిని అందించటం లేదని, ఈ ప్రభుత్వం ఈ నాయకులు మనకు అవసరం లేదన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 50 గడపలున్న ప్రతి గ్రామంలో మంచినీటి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అభ్యర్థులను చూసి మీరు ఓటు వేయాలని ప్రార్థించారు. అమృత ఘడియలు ఆసన్నమయ్యాయని, మంచి కాలం ముందుంది అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్కి వేసి అత్యధిక మెజారిటీతో అందించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు. కాబోయే ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే గ్రామ పెద్ద నన్ను ప్రోత్సహించిన కోడూరు విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా పెమ్మరెడ్డిపాలెం పంచాయతీ వాసులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓటేసినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓటేసి అతను గెలిస్తేనే అది జగన్మోహన్ రెడ్డి గారికి చేరినట్టు, అవునా కదా? మీరు కోవూరు నియోజకవర్గంలో జరిగే పరిస్థితులను చూస్తుంటే కాబోయే ఎమ్మెల్యే గారు ఎవరని మీరు భావిస్తున్నారు? మీరు విన్నదాన్ని బట్టి ఎవరని అనుకుంటున్నారు? ప్రశాంత్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, ప్రశాంత్ రెడ్డి గారు కాబోయే ఎమ్మెల్యే అని మీకు తెలుసు కదా, ప్రతి గ్రామంలో వింటున్నారు కదా. సో అలాంటప్పుడు మీరు మన పంచాయతీ మేలు కోరుకున్న వాళ్ళైతే ఆ వైసీపీ సైడ్ ఎవరు ఉన్నారో ఆ 10% 20% మంది మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేశారనుకోండి, ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఓడిపోయారు అనుకోండి, మీ ఓటు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందా? పోదు. మీ ఓటు మురిగిపోతుంది. మీరు నిజంగా ఈ పంచాయతీ క్షేమం కోరుకునే వాళ్ళైతే మీరు మేమంతా కష్టపడి అంతా సైకిల్ వైపు తిప్పాం కాబట్టి మీరు ప్రశాంత్ రెడ్డి గారి కోసం, మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి మంచి కోసం మీరు సైకిల్ మీద కానీ ఓటేస్తే మన పంచాయతీకి మెజారిటీ వస్తుంది. ఆ 10% మంది మేలు కోరి మీరు సైకిల్ మీద కానీ ఓటేస్తే మెజారిటీ వస్తుంది. రేపు రోజున ఎమ్మెల్యే గారి కాడికి వెళ్ళి మా పంచాయతీలో ఇంత మెజారిటీ వచ్చింది అని అడిగితే మనకి పంచాయతీకి ఏం కావాలో అనేది వాళ్ళు చేసి పెడతారు, అవునా కదా? కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రతిరోజు ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను, ఎంతోమంది యువకులు నా బిడ్డల్లాగా నన్ను ఒక అమ్మలాగా భావించి నాతో కలిసి నడుస్తామమ్మా అని చెప్తున్నారు అని చెప్పి నేను మామూలుగా చెప్తా ఉంటాను. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పి. కానీ అది ఇంకొకటి కూడా చెప్తుంటాను, యంగ్స్టర్స్ అంతా నేను చాలా పాజిటివ్ మనిషిని. యంగ్ పిల్లకాయలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇది వరకు కూడా నేను ఎప్పుడన్నా మా ఫౌండేషన్లో కానీ ఎక్కడన్నా నా ఇంటర్వ్యూలు చూసినా కానీ చెప్తుంటాను, ఎప్పుడు కూడా ఏ బిడ్డ కూడా ట్రై అగైన్ అని చెప్తుంటాను. ఎందుకంటే ఎప్పుడు
మనము ఏదైనా కోల్పోవచ్చు, కానీ ధైర్యం అనే దాన్ని కోల్పోకూడదు. అది నేను ప్రతి బిడ్డకి చెప్తుంటాను. అందుకని అందరి పిల్లల్ని నేను అడుగుతున్నాను, నేను వచ్చినప్పటి నుంచి మీరంతా చైతన్యవంతులు చేయండి. మీ తల్లిదండ్రుల్ని, మీ గ్రామాల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అంటే నేను సైకిల్ గుర్తుకి ఓటేసి సేలాగా మార్చండి అని చెప్పలేదు. వాళ్ళకి ఓటు విలువ అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పండి. ఏది చేస్తే మంచో, ఏది జరిగితే వాళ్ళకి బాగుపడతారో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేదాన్ని. చేసి చూపించాడని మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అనిపించింది. నేను ఎమ్మెల్యే సీట్ నాకు అనౌన్స్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ అమ్మతోటి వాళ్ళ అక్కతోటి కలిసి. అమ్మ నేను మీతో చేరుతాను అని చెప్పాడు. ఆ రోజు చేరాడు కూడా. కానీ నాకు చాలా తక్కువ అవగాహన కాబట్టి 35 రోజులే అయింది నేను వచ్చి. నాకు పదే చూస్తే తప్పితే ఇంకా గుర్తు పెట్టుకోలేనంత టైం ఇంకా నాకు రాలేదు. కానీ పెమ్మారెడ్డిపాలెం అని ఒక విజయాన మాత్రమే వస్తున్నాడు. సూర్య నా దగ్గరికి ఇప్పటి వరకు రాలేదు. అందరూ చాలా మంది వచ్చి రోజు కనిపిస్తుంటారు. కానీ ఈ 25 రోజుల నుంచి ఆ బిడ్డ పడిన కష్టం ఏంటంటే ఈ ఊరంతా ఒకవైపుకి తిప్పాడు అని చెప్పి ఇప్పుడే నాకు అర్థమైంది. కాబట్టి మీరందరూ, మిమ్మల్ని అందరినీ నేను నా బిడ్డలాగే అనుకుంటున్నాను. సూర్యకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా మీకందరికీ చెప్తున్నాను, నేను తప్పకుండా ఆల్రెడీ చెప్పున్నాను. నేను ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. ఇఫ్కో సెజన్ మాత్రం మీ అందరికీ పారిశ్రామిక వాడుగా చేసి అంకితం చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది తప్పకుండా చేసి తీరుతామని మీ అందరికీ మరోసారి. మీ రుణం ఎట్లా తీర్చుకోవాలంటే అదొకటే నేను చేయగలను, నేను ప్రభాకర్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా